వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వన మహోత్సవంతో రాష్ట్రంలో మరింత పచ్చదనం. ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు. అమల్లోకి రానున్న ఉచిత బస్సు ప్రయాణం. ఇందిరమ్మ ఇండ్లతో ప్రజల సంతోషం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి. రైతుల కోసం కొనసాగుతున్న నిరాహార దీక్ష. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్. పెయింట్ షాప్ లో దొంగల చోరీ. రాష్ట్రం వన మహోత్సవంతో మరింత పచ్చదనం పెరుగుతుందని తెలిపిన ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతుందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమేశ్వర్ రెడ్డి మొక్కలను నాటి అనంతరం కాలనీవాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 30,000 మంది మాజీ సైనికులు జీహెచ్ఎంసీ పరిధిలో 79,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీ ఈగల్ విభాగం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగల్ సిఐ వీరాంజనేయులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు ఇచ్చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల సొసైటీలో ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయో వాటి గురించి ఎస్ఆర్కే కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కు చేయాలని తెలిపారు. మీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగించినా విక్రయించినా టోల్ ఫ్రీ నెంబర్ 14405కు కాల్ చేయండి సూచించారు. డ్రగ్స్ సరఫరా, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్ట్, హోల్సేల్, రిటైల్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్పోర్ట్లను అంతగా గుర్తుంచుకోలేమన్నారు. కన్సూమర్లను తేలికగా మనం గుర్తించుకోగలుగుతామని సూచించారు. ఆల్కహాల్, డ్రగ్స్ అలవాటు పడిన వారు ఎక్కువగా హత్యలు, గొడవలకు ముందుంటారని సూచించారు. మన రాష్ట్రంలో కొంతమంది అమాయక రైతులను అడ్డం పెట్టుకుని గంజాయిని సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు పోలీసులు మా కాలేజీ దగ్గర డ్రైవ్ పెట్టడం జరుగుతుందని ఎస్ఆర్కే కాలేజీ సెక్రటరీ బోయపాటి శ్రీధర్ మాట్లాడారు. ప్రతి స్టూడెంట్ కు అవేర్నెస్ అవసరమన్నారు. డ్రగ్స్ వాడకం ఎంత ప్రమాదమో ప్రతి ఒక్క స్టూడెంట్ కు తెలియాలని ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని తెలంగాణ భవన్లో పీపీటీ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు వాస్తవాలు అనే అంశంపై తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పీపీటీ ప్రజెంటేషన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ పాలన గాలికి వదిలేశారు. రేవంత్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాస్తవాలు లేకుండా వండివార్చిన రిపోర్టు బయట పెట్టారు. బిల్లు కావాలంటే 10-12% కమిషన్లు కావాలి. బీజేపీ, కాంగ్రెస్లు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలిందే. పోలవరంపై ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్ళలేదు? మేడిగడ్డలో చిన్న ఘటన జరగగానే ఎన్డీఎస్ఏ వచ్చింది. మాకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారు. కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్టు పెడితే
ప్రభుత్వాన్ని నిలదీస్తాం, వాస్తవాలను ప్రజల ముందుంచుతామన్నారు హరీష్ రావు. 665 పేజీల నివేదికలో నచ్చిన అంశాలపై బయట పెట్టారు. ఒకవైపే చూసి విని నిలబడి ఇచ్చిన రిపోర్ట్ ఇది బేస్లైన్ రిపోర్ట్. దేశంలో ఎన్నో కమిషన్లు వేశారు, న్యాయస్థానాల ముందు నిలబడవు. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. సీఎం రేవంత్ వరుస సీనియర్లు నడుపుతున్నారు. కేసీఆర్ ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి దగ్గర దమ్మెడు మట్టి ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు, జీవ సంపద ఉంది. మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు ఉన్నాయి, అందుకే అక్కడ ప్రాజెక్టు కట్టలేదు. కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. 2 ఏళ్ల నుండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదు? కేసీఆర్ మహారాష్ట్రలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేశారు అని పేర్కొన్నారు హరీష్ రావు. 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే ఎలా తగ్గిస్తారని ఉత్తమ్ అన్నారు. ఇంకా 1:40 నిమిషాలు బేగంపేట ఎయిర్పోర్టులో ఉంటాను. 152 మీటర్లకు ఒప్పుకున్నట్లు ఉత్తమ్ అగ్రిమెంట్ పత్రం తీసుకువస్తే ఇక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్లి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు. ఒక్క ఏడాదిలోనే 24 గంటల కరెంటు ఇచ్చారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. నువ్వు వచ్చాక ఒక్క కాలువ తవ్వినా, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చావా? 2 ఏళ్లలో ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకెళ్లావు. వచ్చే 2 ఏళ్లలో కూడా రేవంత్ రెడ్డి చేసేది ఏమీ లేదన్నారు. ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకెళ్లారు తప్ప చేసిందేమీ లేదన్నారు. కాటన్ బ్యారేజీ కట్టిన కమిషన్ వేసి వేధించారు. అయినా కాటన్ గోదావరి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు. కాళేశ్వరం ముమ్మాటికి వరప్రధాయినే, రేవంత్కు కూడా తెలుసు అని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. ఉచిత ప్రయాణం కోసం 1950 కోట్ల వ్యయాన్ని చేస్తోంది ప్రభుత్వం. మహిళలు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించాలని తెలియజేశారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు. మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం, జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు రావటం చాలా సంతోషకరమైన విషయమని తెలిపిన బండసోమారం గ్రామ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇల్లు లేని వారికి, అద్దె ఇండ్లలో ఉండే వారికి, ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు రావడం చాలా సంతోషకరమైన విషయమని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ కాకుండా ఆ దారిలో ఉన్న ఆశలన్నీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల, బాలుర, గిరిజన ఆశ్రమ బాలికల, బాలుర వసతి గృహాలు, మైనారిటీ వసతి గృహాల్లో కలుగుతున్న విషతుల్య పరిస్థితుల మధ్య అరిగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, బాధ్యత రాహిత్యంతో విద్యార్థులు చదువుకు కాకుండా ఆరోగ్య సమస్యకు గురవుతున్నారు. వసతి గృహాలు విద్యార్థుల బతుకులకు ప్రమాదంగా మారుతున్నాయి. ఇది ఒక్కో సంఘటన కాదు, ఇది జిల్లా అంతటా కొనసాగుతున్న తీవ్రమైన వ్యవస్థాగత వైఫల్యం. రెబ్బెన మండల కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సంకీర్తన, సంజన, స్పందన అనే 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులు రాత్రి భోజనం చేసిన తర్వాత శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు అనుభవించారు. అన్వేషణ ప్రారంభమైంది. స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులే లేరు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా సముచిత వైద్య సాయం లేకపోవడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చివరికి తరలించారు. సాధారణ సంఘటనలుగా చూస్తున్న బాధ్యత రాహిత్యం ఈ సంఘటనతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కానీ ఇది కొత్త సంఘటన కాదు. గతంలో వాంకిడి ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 35 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఒక విద్యార్థిని మృతి చెందింది. అయినా పరిస్థితులు ఒక్కడుగు మారలేదు. అదేవిధంగా కాగజ్నగర్ బీసీ వసతి గృహంలో కుక్ లేక విద్యార్థులే వంట చేసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. అలాంటి ఘటనలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించినా ఆ చర్యలు కాలగర్భంలో కలిసిపోయాయి. అసలు సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టే నిత్య విజ్ఞానం అధికారుల్లో కనబడటం లేదు. ఆహారం పేరుతో శిక్ష, పరిసరాలు మలిన స్థావరాలు, విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించి వసతి గృహాల్లో కనిపిస్తున్న అవాస్తవికతలు, పప్పు నీటిగా ఉడకని అన్నం మెనూ బొమ్మలకే పరిమితం. వంటగదులు చిరునామా చెప్పలేని స్థితిలో, పరిసరాల పరిశుభ్రత శూన్యం, మంచినీటి సమస్య, బాత్రూంలు నరకగది దిశగా, బాధ్యతాయుతమైన వార్డెన్లు గైహాజరు, విద్యార్థులు వంట చేసే పరిస్థితి, సీఎం ఆదేశాలకు విలువలేని యంత్రాంగం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించి వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం నిబంధనల ప్రకారం నిర్వహణ నిర్ధారించాలని స్పష్టం చేసిన ఆ ఆదేశాలు అధికారులు 1-2 వారాలు పాటించి మళ్లీ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నారు. ప్రారంభంలో నిద్ర కార్యక్రమాలు పేరిట పర్యటనలు చేసిన అధికారులు తరువాత మాయమవుతున్నారు. చదువు కోసం వచ్చిన వారు చావుతో పోరాడాల్సిన పరిస్థితే. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం వసతి గృహాలకు పంపుతున్నారు. కానీ వారి పిల్లలు అక్కడ ఆహారంతో అస్వస్థతకు గురవుతున్నారు. పరీక్షలు కాదు, ప్రాణాలతో పోరాటం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తల్లి ప్రేమతో కూడిన భోజనం మర్చిపోయి నీళ్లు కలిపిన పప్పుతో బ్రతుకుతున్న విద్యార్థుల ఆవేదనను ఎవరైనా వినే పరిస్థితిలో లేరు. ప్రజా సంఘాల ఆందోళన, మౌనంగా ఉన్న అధికారులు, జిల్లా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనలు జరిగిన తర్వాత మాత్రమే స్పందించే అధికార యంత్రాంగాన్ని మేల్కొల్పే ప్రయత్నంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రతి వసతి గృహంపై వారంలో ఒక్కసారి తనిఖీ తప్పనిసరిగా చేయాలి. ఆహారం నాణ్యతపై ప్రత్యేక బృందం నియమించాలి. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ రిపోర్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. బాధ్యులైన వార్డెన్లు, ప్రిన్సిపల్లను, కుక్కులు, ఆరోగ్య అధికారులపై కేసులు నమోదు చేయాలి. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏమైందిరా పాప? ఎంతమంది? అందరు బుక్ చేస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరము ఫుడ్ పాయిజన్ అయి చాలామంది విద్యార్థులు అవస్థలకు గురైన పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఆ సందర్భంలో ఎక్కువ ఫుడ్ పాయిజన్ అయిన కారణంతో విద్యార్థిని కూడా చనిపోయినటువంటి ఘటన ఈ జిల్లాలో ఉన్నది. అదే రిపీట్గా ఈ సంవత్సరంగా రెబ్బెన మండలము గురుకుల పాఠశాలలో
నిన్న రాత్రి 11 గంటల సమయంలో సుమారుగా ఆ ప్రాంతంలో 3 విద్యార్థులకి అవస్థలు ఫుడ్ పాయిజన్ అయి చాలా అవస్థలు గురైన పరిస్థితి. వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి రెబ్బెనకు తరలించడంతో ఇది ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి బెల్లంపల్లికి తరలించడం, ఆ నుంచి మళ్ళీ మెంచాల కూడా తరలించడం జరిగింది. 2 విద్యార్థులు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే సందర్భంలో ఇక్కడ ప్రిన్సిపల్ గారిని అడుగుతే గింట ఆమె నిర్లక్ష్యంగా ఒక రకంగా విషయాన్ని ఎత్తివేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఏం జరిగినట్టుగా మాట్లాడుతున్నది. కానీ విద్యార్థులు అక్కడ ఫుడ్ సరిగ్గా అందించలేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అదే సందర్భంలో పేరెంట్స్ కూడా అక్కడ సరైన త్రాగునీటి సౌకర్యం లేదు, మిషన్ భగీరథ నీళ్లతోటే వాళ్ళ విద్యార్థులకు ఇస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. స్టాఫ్ మాత్రము వాళ్ళు ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ప్రిన్సిపాల్ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అక్కడ సిబ్బంది కానీ ప్రిన్సిపల్ కానీ చాలా నిర్లక్ష్యంగా విద్యార్థులపైన నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ గురుకుల పాఠశాల పైన ఒక ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో గురుకుల పాఠశాల అధిక వర్షాలు రావడంతో మొత్తం కూడా ఉరుస్తున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులు క్లాస్ రూముల్లో ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా పౌష్టికారము అందించాలని. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత వరకూటి అశోక్ బాబుని పరామర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైతుల కోసం కొనసాగుతున్న నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత వరకూటి అశోక్ బాబుని పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకూటి అశోక్ బాబు రైతుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ 3వ రోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షా స్థానమైన రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షా కారుణ్యాన్ని పరిశీలించి అశోక్ బాబుని పరామర్శించారు. ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం జరిగే ఈ పోరాటానికి పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ శాంతియుత నిరసన యావత్ నియోజకవర్గం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. దుబ్బాక పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో స్వామివారికి మొదటి రోజు యాదవులు పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రెండవ రోజు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దుబ్బాక పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్ చారి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పుస్తెమట్టెలు, పూలు, పండ్లు దుబ్బాక పురవీధుల గుండా సన్నాయి మేళాలతో, డోలు చప్పులతో, ఊరేగింపుతో ఆలయానికి తీసుకొని వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ చైర్మన్కు, ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, స్వర్ణకార సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 2 రోజుల క్రితం నుంచి 4వ చతుర్థ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు 3వ రోజైన ఉదయం అమ్మవారికి పుస్తమెట్టలు, అదేవిధంగా స్వామివారికి ఉత్తర జంజాలు, అదేవిధంగా పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించాలని ఆలయ కమిటీ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క స్వర్ణకార సంఘం తరఫున మా అందరు కుటుంబ సభ్యులం అందరం కలిసి స్వామివారి సేవలో పాల్గొని చేసినటువంటి మరొకసారి ఈ ఆలయ కమిటీ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన దుబ్బాక క్షేత్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు ఉదయం మన దుబ్బాక గ్రామంలోని స్వర్ణకారుల సంఘం వారందరూ కూడా స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతాలు, తర్వాత మంగళసూత్రాలు, తాంబూలాలు ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారికి అమ్మవారి తరఫున శ్రీదేవి సవిధంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారి వివాహానికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా తీసుకొని ఆ యొక్క కళ్యాణం కొరకై వీరందరూ కూడా ఇక్కడికి దేవాలయానికి వచ్చేయడం జరిగింది. ఆ సంఘానికి సంబంధించిన దాదాపు ఒక 30 మంది జంటలు ఈ యొక్క తాంబూలాలన్నీ కూడా తీసుకొని స్వామివారి దేవాలయానికి వచ్చారు. అలాగే రేపటి కళ్యాణానికి కూడా వీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మా వంతు కూడా మేము ఉంటాము అని చెప్పేసి అవన్నీ కూడా ప్రతి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తీసుకురావాలని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకి ఎల్లవేళలా కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు 2వ రోజు బ్రహ్మోత్సవాలు. నిన్న యాదవ సంఘ సభ్యుల యొక్క దేవాలయం తిరుమల తిరుపతిలో ఏ విధంగా ద్వారం తెరిపిస్తారో బ్రహ్మోత్సవాల సందర్భంగా, అదేవిధంగా దుబ్బాకలో కూడా యాదవ సోదరుల చేత ఉదయం పొద్దున 6 గంటలకు వారి చేతుల మీదుగా తాళం తీయించి బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా గరుడ ప్రసాదాన్ని సుమారు 2500 జంటలకు గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ ప్రాంతాల నుండి సుమారు 15 నుండి 16 జిల్లాల నుండి ఇక్కడికి పెళ్లి కాని జంటలు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్లకు సంతానం కావాలని గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో కూడా దేవాలయం పక్షాన 75 మంది జంటలకు ఇస్తే 60 మందికి వాళ్ళకు సంతాన ప్రాప్తి జరిగింది. దుబ్బాకలో జరిగిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవం మనం వర్ణించలేము. ఎంతోమంది మొక్కులు మొక్కుకుంటున్నారు. ఆ మొక్కులు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి కట్న కానుకలు, తులాభారము, అదేవిధంగా పుట్ట వెంట్రుకలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రాం ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రసాదం చేసుకుంటున్నారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ తిరుమల తిరుపతిలో ఏ విధంగా పేరు ఉన్నదో దుబ్బాక ప్రాంతం తెలంగాణలో దుబ్బాక వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. ఆలయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా గోల్డెన్ బీచ్ సోదరులందరూ సకుటుంబ సపరివారంగా కూడా దేవాలయం సందర్శించి వారు స్వామివారికి ఉత్తర జంజాలు, పట్టు వస్త్రాలు, పళ్ళు, పూలు, ప్రసాదాలన్నీ. గుడివాడ ఏలూరు రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు వామపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గుడివాడ ఏలూరు రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ముందు వామపక్షాల నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు మరియు సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ సిపిఐ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకుడు పంతకాని సురేష్, ఐద్వా కార్యదర్శి రజని, ఏఐటియుసి నాయకుడు చింతలూరు సత్యనారాయణ, పలువురు వామపక్షాల పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు వద్దని ప్రజావేదిక ద్వారా సంతకాలు సేకరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల దగ్గర ధర్నాలు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుడివాడ పట్టణంలో కూడా సుమారు 1500 పైన సంతకాలు సేకరించాము. ఈరోజు ఆ సంతకాలన్నీ డిఈకి ఇవ్వటం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్ విధానం అంటే ఈ రోజున్న
కరెంటు మనం వాడుకుని బిల్లు కట్టే పద్ధతిలో ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. కానీ స్మార్ట్ మీటర్ అంటే రేపు రాబోయే రోజుల్లో ముందే డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల నష్టం అని భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. అయినా కేంద్రంలో 2020 విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చి మోడీ గారు ఈరోజు విద్యుత్ రంగానంతా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికే ఈ విధానాలు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడున్న అధికార కూటమి నోరెత్తట్లేదు. రెండో పక్కన ఈ కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే స్మార్ట్ మీటర్లు, అదానీ మీటర్లు, ఈ మీటర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని వాళ్ళు కోర్టులో కేసు కూడా వేశారు. మన లోకేష్ లాంటి వాళ్ళైతే స్మార్ట్ మీటర్లు పగలగొట్టడానికి కూడా పిలిపించారు. అలాంటి సందర్భంలో ఈ రోజు అదే పని మళ్ళీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. మాట్లాడరు. రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. రకరకాలుగా ముందు విడగొట్టి పాలించని ప్రజల్ని చైతన్యం లేకుండా మొన్న మంత్రి గారు అయితే మేము ప్రజలకు చెప్పి చేయండి అంటున్నాడు. కానీ ఎక్కడ స్మార్ట్ మీటర్ వల్ల వచ్చే నష్టం కానీ స్మార్ట్ మీటర్ వల్ల వచ్చే ఇబ్బంది కానీ ప్రజలకు చెప్పట్లేదు. బలవంతాన ప్రైవేట్ వ్యక్తులు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగించి వెళ్తున్నారు. కాబట్టి ఇది ఈ రోజు ప్రారంభం కాదు, ఇది రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తారో ఆ ప్రభుత్వాన్ని వరకు ఆ ప్రభుత్వాలు మార్చే వరకు ప్రజలు విశ్రమించరు. కాబట్టి ఇదేదో ఈ రోజు 10 మందితో ధర్నా చేసాం, 20 మందితో కాదు. ఈ కరెంట్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అట్లాగే ఈ రోజు విపరీతమైన భారాలు ఎత్తున్నారు కరెంట్లో. నువ్వు ఎప్పుడో వాటి కరెంట్కి ఇలా మనం ఏదైనా ఒక షాపులోకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటే తర్వాత 4 రోజుల తర్వాత నీ వస్తువు రేటు పెరిగింది, డబ్బులు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు విద్యుత్ మండలి అలాంటి బిల్లులు వసూలు చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి దీనికి రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలను ఐక్యం చేసి ఈ విషయాల్ని ప్రజల ముందుకి తీసుకెళ్ళడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెక్షన్లు కలుపుకొని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో దుర్గా పెయింట్ షాప్ సహా మరో షాప్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పొన్నూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో దుర్గా పెయింట్స్ అనే షాపుతో సహా మరో షాపులో తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 5 లక్షల విలువైన సొత్తును అపహరించి పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిలో ఇది జరగడం గమనార్హం. గతంలో ఇదే ప్రాంతంలో అనేక చోరీలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంఘటనపై పట్టణ ఎస్ఐ శ్రీహరి విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత వ్యాపారులు పోలీసులను వేగంగా స్పందించాలని కోరుతున్నారు. భద్రతపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.